స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేటలో తల్లి కొడుకులపై హత్యాయత్నం జరిగింది. చికిత్స పొందుతూ తల్లి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. తన భార్య తరపు బంధువులే ఈ హత్యకి పాల్పడ్డారు. తనకు ప్రాణభయం ఉంది అంటున్నారు. బాధితులు మనతో ఉన్నారు, స్థానిక పోలీస్ అధికారులు ఉన్నారు. వారి అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది అసలు? ఆ తల్లి కొడుకుల పైన హత్యాయత్నం చేశారు, ఎవరు చేశారు, ఏమైనా ప్రాథమిక సమాచారం అందిందా ఏంటి సార్? ఏం జరిగిందంటే ఈ గడ్డం రాజు అనే అతను 21లో మ్యారేజ్ చేసుకున్నాడు. ఇతనికి సెకండ్ మ్యారేజ్, అమ్మాయి కూడా సెకండ్ మ్యారేజ్ అని తెలిసింది. అప్పటి నుంచి అమ్మాయికి పిల్లలు పుట్టకపోతే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. ఆమె పిల్లలు పుట్టినప్పుడు ఎందుకని అతను అనడం, ఆమె నేను వెళ్ళిపోనని అక్కడనే అదే ఇంట్లో ఉండడం, ఆ విషయంలో అమ్మాయి 1-2 సార్లు మా దగ్గరికి వచ్చినాక మరి వద్దన్నప్పుడు ఎందుకు ఉంటారమ్మా, వెళ్ళిపోవచ్చు అంటే నేను ఇక్కడే ఉంటాను, కేసు పెట్టుకోమంటే కూడా అమ్మాయి ఎఫ్ఐఆర్ నాకు వద్దు, నేను అల్లనే ఉంటానంది. అబ్బాయి కూడా నాకు వద్దన్నారు. ఈ 2 పార్టీలను మేము కౌన్సిలింగ్ కోసం సఖీ సెంటర్కి కూడా పంపించడం జరిగింది. ఇక్కడ కరీంనగర్లో సఖీ సెంటర్కి పంపించినాక అక్కడ కూడా ఈ అబ్బాయి నాకు వద్దు, అమ్మాయి వద్దు, అమ్మాయితో మాకు అవసరం లేదు అని అనడం జరిగింది. నేను అమ్మాయి అట్లనే ఉంటా అని చెప్పడం జరిగిందని తెలిసింది మాకు. తర్వాత నిన్నటి రోజున మధ్యాహ్నం 30 తారీఖు నాడు మధ్యాహ్నం 1 o'clockకి అతని భార్య వాళ్ళ తమ్ముడు వచ్చి వీళ్ళతో గొడవపడి వీళ్ళ ఇంట్లోనే ఉన్న గొడ్డలి, రాజు వాళ్ళ ఇంట్లో ఉన్న గొడ్డలతోనే ఆ ముసలామె మన కనకమ్మ పైన దాడి చేయడం జరిగింది. ఆమెను హాస్పిటల్కి తరలించే క్రమంలో ఆమె మరణించడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా విచారణ చేసి బాధితులకు తగు న్యాయం చేస్తాము. ఖచ్చితంగా ఎవరైతే అక్యూజులు ఉంటారో వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్ష పడే విధంగా ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా చేస్తామనేది చెప్తున్నాం. మొత్తం మీద బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి ఖచ్చితంగా కేసు నమోదు చేశాము. వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తాము. నిందితులకి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారి కుటుంబ సభ్యులు సైతం మనతో ఉన్నారు. వాళ్ళు పంపుతామని అన్నారు. ఈ పిటిషన్ అదే మాదా మేడం దగ్గర పంపుతామని చెప్పారు. మీరు ఎక్కడికి పంపినా నాకు ఏం ప్రాబ్లం లేదు అని నేను చెప్పేసిన తర్వాత వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. మా భార్య నా పైన ఇష్టం ఉన్నదని మా భార్య పిటిషన్ ఇచ్చింది. నేనేమన్నా అంటే నా భార్య నాకు వద్దు, నా భార్యతో నాకు ప్రాణభయం ఉన్నది, నేను వ్యవసాయం చేస్తా. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి? నా పెళ్ళయ్య 3 సంవత్సరాలు అయింది. అంటే మీ మధ్యలో గొడవలు ఎందుకు వచ్చినాయి, ఏంది అసలు పరిస్థితి, ఎందుకు ఇదైంది సార్? మా మధ్యలో గొడవలు ఎందుకు వచ్చినాయి అంటే 2021 డిసెంబర్ 29 నాడు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత జూలై 23 మా నాన్న చనిపోయాడు సార్. మా నాన్న చనిపోయిన తర్వాత ఆమె చొప్పదండి పోలీస్ స్టేషన్లో 6 నెలలు వాళ్ళ అమ్మగారు ఊరు దగ్గర ఉండి 6 నెలలకు చొప్పదండి పోలీస్ స్టేషన్లో నా పైన కేసు పెట్టింది. ఆమె వాళ్ళు నాకు ఇచ్చింది 50,000 రూపాయలు. వరకట్నం తెమ్మని అడగలే, వరకట్నం తెమ్మని అడిగిండు అని ఒక పుకార పుట్టించి. అంటే ఇప్పుడు మీ భార్య పేరేంటి, వాళ్ళ బంధువులు ఎవరెవరు దాడి చేస్తే మీ అమ్మ చనిపోయింది? సార్ మా భార్య పేరు కడారి రేణుక, అక్కడ వాళ్ళ అమ్మగారు ఊరు కాడ, ఇక్కడనేమో స్వప్న. అయితే వాళ్ళ తమ్ముడు నా భార్య వాళ్ళ అమ్మ, ఈ ముగ్గురు కలిసి నా పైన దాడి చేసిర్రు, మా అమ్మ పైన దాడి చేసిర్రు. ఇంకొక వ్యక్తి ఉన్నారు కానీ వారు ఎవరో మాకు తెలియదు. మా అమ్మతోటి నేను లేని సమయం చూసి మా అమ్మను గొడవలు అందుకొని నరికిర్రు. నేను వచ్చేసరికి మా అమ్మను గొడవలు అందుకొని నరికిర్రు. నేను బైక్ ఆడ పెట్టకముందే వాళ్ళకి సపోర్ట్ ఉన్న వాళ్ళు ఏనుగుల యాదగిరి, చెర్లపల్లి, అది కూడా శంకరపట్నం మండలం, డిస్టిక్ కరీంనగర్. ఏనుగుల యాదగిరి, ఏనుగుల అనిల్ వాళ్ళ కొడుకు. ఇక వీళ్ళు వాళ్ళకి ఫుల్ సపోర్ట్ సార్. ఒక మా ఊరికి సంబంధించిన కొంతమంది ఎస్సీకి. ఇప్పుడు మీరు ఏం కావాలని కోరుతున్నారు సార్? నేనా సార్, మా భార్యకు నాకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. రేపు నాకు ఆమెతో ప్రాణభయం ఉన్నది. రేపు మా ఊరికి వచ్చినా కూడా నాకు ప్రాణభయం ఉన్నది సార్. ఆమెతోటి నాకు ఎలాంటి సంబంధం ఉండకూడదు. ఎందుకంటే రేపు ఈ సంబంధం అనేది పెట్టుకుంటే రేపు నన్ను కూడా చంపే అవకాశాలు ఉంటాయి సార్. నన్ను కూడా పొల్లు కొట్టిర్రు, చంపడానికి ప్రయత్నించే సమయంలో మా తమ్ముడు మా అన్నయ్య అక్కడికి రాకపోతే నా ప్రాణం కూడా పోయేది సార్. మా అమ్మ ప్రాణం పోయినట్టుగా నా ప్రాణం పోయేదే. మొత్తం మీద కుటుంబ కలహాలతోనే ఈ దాడి జరిగింది. దాడికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందండి, ఎప్పుడు దానికి సంబంధించి మీరు ఏమవుతారు, ఏంటి తెలుస్తా వచ్చా? ఓకే, ఏమైంది అసలు? వీరి మధ్యలో పంచాయతీ ఇప్పటి నుంచి జరుగుతుందా? మనకు పంచాయతీ తెలీదు. ఇప్పుడు చనిపోయిందంటే వచ్చినాం ఇక్కడికి.
ఇక మా రిలేషన్ అక్క అవుతుంది. ఓకే. అక్క అవుతుంది. ప్రధాన ఆరోపణ ఏంటంటే భార్య తరపు బంధువులు దాడి చేయడం వల్ల వాళ్ళ అమ్మ చనిపోయింది. అదే అండి, వాళ్ళు మాకు ఇప్పుడే తెలిసింది, నేను జరిగింది సాయంత్రం అని. మేము ఇప్పుడే హాస్పిటల్కి వచ్చి. వాళ్ళు భార్యను చేసుకున్నాడు, పిల్లలు అయితే లేరా నాకు బాధ, పిల్లలు లేరు, ఏకాకర్షుడు, పిల్లలు అయితే లేరు, నీదేందో నీకు ఇస్తామని వాళ్ళు అన్నారు. అంటే నాకు అవసరం లేదు, నేను పోను, నాకు అక్కేర లేదు, నేను ఇక్కడనే సచ్చినా బతికినా ఇక్కడనే ఉంటా అన్నది. ఇక్కడనే ఉంటాను, నాకు అవసరం లేదు అన్న వాళ్ళే ఒకసారి 2-3 సార్లు లొల్లి పెట్టింది, కేసే పెట్టింది ఆ వరకట్నం కింద. మేమే పోయి తీసుకొచ్చినాం. అట్లా కాదు ఇట్లా కాదు, ఇచ్చకూడదు, ఎవరు ఇచ్చకూడరు, ఒకసారి చూద్దామని 2 సార్లు చూద్దామని మళ్ళీ తీసుకొచ్చినాక కూడా మళ్ళీ గొడవలు అయినాయి. గొడవలు అయినాక చేస్తామని అంటే ఇక పోవులేదు. వచ్చుడు ఆ యాదగిరి మామ అన్నట్టు ఆయన తీసుకొచ్చి నన్ను ఇక్కడనే ఉండు అన్నాడు, ఇల్లే వండుకొని తినమన్నాడు అని వీళ్ళు అంటారు. ఆమె అంటది ఒక పెద్ద మనిషిని కూడా తీసుకుపోయి నేను అడిగిపించిన, ఏంది మరదలా ఇది ఇట్లా ఏంది ఏం కథ ఏం వచ్చినా అంటే నేను అడిగిపించిన. మా బాపి ఇన్నే వండుకొని తినమన్నాడు అన్నాడు. 6 నెలలే అట్నే వండుకొని తింటారు. భర్తతోటి మాట్లాడు లేదు, అత్తతోటి మాట్లాడలేదు, ఏం పని చేసుడు లేదు. 6 నెలలు తిన్న తర్వాత మళ్ళీ ఒకసారి కొట్టిరట. కొట్టిన తర్వాత పోలీసు వాళ్ళకి చెప్తే ఎవరు పట్టించుకోకపోయినాక మళ్ళీ ఏం చేసారు వీళ్ళు, ఇట్లా కొడితే పట్టించుకుంటారు కదా ఎవిడెన్స్ అని 3 సీసీ కెమెరాలు పెట్టారు. సీసీ కెమెరాలు పెట్టి అప్పుడు చూపించారు, అప్పుడు నమ్మారు. అప్పుడు నమ్మిన తర్వాత ఇది మళ్ళీ ఇంటికి పోయింది అలా అబ్బగారింటికి పోయినాక వీళ్ళు నువ్వు అట్లా పోయిన లాంజో ఇట్లా పోయిన లాంజో మాకు ఆయనతో మా ఇంట్లోకి రావద్దని వీళ్ళు అన్నారు. అద్దన్న తర్వాత వాళ్ళిద్దరు బామ్మర్దులు అత్త వీళ్ళు వచ్చిర్రు, 3-4 వచ్చిర్రు. ఆయనతో లేని టైంలో చూసిర్రు, అతను దాన్ని ఆయన గొడవలతో నరికిరు, వీని కూడా కొట్టిరట. మేము కూడా వచ్చేవరకే హాస్పిటల్కి తరిచారు, సివిల్ హాస్పిటల్ తరిచారు, అది వచ్చింది, ఇది బతికింది. అయితే వాస్తవానికి వాళ్ళకు పైసలు అని అంటారు, కట్నం ఇచ్చింది లేదు ఏం లేదు. 50,000 ఇచ్చారు, 20 లక్షలు కావాలన్నారు. 20 లక్షలు నువ్వు దేలే, నిన్ను అడగలే, నాకు సంబంధం లేదు, ఎంతో ఇంత ఇస్తా అంటే మా బాబు ఇక్కడనే అనుకొని తినమన్నాడు యాదగిరి అని చెప్తుంది. అది డైరెక్ట్గా చెప్తుంది 10 మందిలే ఆమె. ఈ యాదగిరి అస్తం చూసుకొనే ఈ హత్య జరిగింది. సో మొత్తం మీద కుటుంబ కలహాలు, ఒక వైపు పెళ్ళైన తర్వాత 3 ఏళ్లలోనే సంతానం జరగలేదనేటువంటి ఒక పంచాయతీ స్టార్ట్ అయింది. దీనిలో భాగంగా గొడవలు మొదలయ్యాయి. గతంలో సైతం ఘర్షణల నేపథ్యంలో పంచాయతీ పెద్ద మనుషుల సమక్షంలో నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో భార్య తరపు బంధువులు అటాక్ చేయడం వల్లే దీనికి సంబంధించి మృతి చెందింది. పెళ్ళి అయిన తర్వాత వీళ్ళ బాబు కూడా జరిగిపోవడం జరిగింది. బాబు జరిగిపోయాక ఇది ఇట్లా అది అట్లా అని అంటే కూడా బాబు జరిగిపోతే కూడా ఆలోచించకుండా వచ్చినాక కూడా ఇది ఇట్లా అయింది, ఇది ఇట్లా జరిగినాక ఈ రకంగా జరిగింది. ఇప్పుడు పోలీసు వాళ్ళది నడుతుంది, ఇక కేసు అయింది. ఈ అసలు దత్తకుడు ఎన్నుకున్నాడు, మరి ఆ దత్తకుడు ఏం చెప్తాడు, మరి ఏం చెప్తాడు అన్నది వెనక చిరి విచారణ ఇప్పుడు. అది మొత్తానికి కుటుంబ కలహాలతో తల్లి అత్త ప్రాణం పోయింది. దీనిలో తమకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. చొప్పదండి మండలం మంగళంపల్లికి చెందినటువంటి స్వప్న అలియాస్ రేణుక రాజు అనేటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంది. అప్పటి నుంచి గొడవలు కాస్త ముదిరిపోయాయి. దీంతో అందరూ కలిసి దాడి చేయడం వల్లే తమ అమ్మ చనిపోయింది, అమ్మను హత్య చేశారు అని చెప్పేసి ఆ రాజు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా తనకు న్యాయం చేయాల్సిందే, తనకు ప్రాణభయం ఉంది, నాకు రక్షణ కల్పించాలని కోరుతున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.